స్టేట్ ఎలక్షన్ కమిషనర్ తెలంగాణ శ్రీ సి పార్థసారథి గారికి మరొకసారి స్వాగతం సుస్వాగతం. సర్వశక్తి దైవమది తేనిని విడవక సర్వశక్తి దైవమది తేనిని విడవక ఉన్నతోల కలయిక అది నీవు సహజ స్థితి నిర్గదుర్యమిచ్చి సహజ స్థితి నిర్గదుర్యమిచ్చి జీవదాదో కేంద్రదుర్యామీరమిచ్చి యుక్తాయుక్త విచక్షణ దక్షణమే అమర్వరచే ప్రాణములు సద్యాన్ని జ్ఞానందు ఇరుకవరచి పార్థసారథి గారి చేతుల ద్వారా ఇనాగ్రేషన్ చేయబోతున్నాము. అందరూ గట్టిగా చెప్పగలరు. మీరు ఈ స్టేట్ చూస్తారా? ఆల్ ఇండియా ప్రతి సీఎం ప్రోగ్రామ్ ప్రతి ప్రోగ్రామ్ కలరాల్లో మీరు వచ్చారు. అక్కడ నిజామాబాద్ నుంచి వచ్చారు. అందరికీ నమస్కారం. రామరాజ్ కాటన్ కల్చర్ ఆఫ్ ఇండియా ఈ షోరూమ్ను ఈరోజు బీరంగూడలో ప్రారంభించడానికి వచ్చేసిన నా మిత్రుడు డాక్టర్ ఎల్లారెడ్డి గారు, అట్లాగే ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, జనరల్ మేనేజర్ ఆఫ్ రామరాజ్ మిస్టర్ శశీంద్రన్, తర్వాత ఈ ఫ్రాంచైజ్ని తీసుకున్న క్రాంతిరెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు అందరికీ నమస్కారం. చాలా కాలం నుంచి మనందరికీ తెలుసు, కాటన్ షోరూమ్స్ గురించి మాట్లాడినప్పుడు, లేకపోతే కాటన్ క్లాత్ గురించి కానీ దుస్తుల గురించి మాట్లాడినప్పుడు
భారతదేశంలోనే టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఒక మార్కెట్ లీడర్గా ఎస్టాబ్లిష్ అయింది రామ్రాజ్ వెనకాల ఒక 2 సూత్రాలు ఉన్నట్టుగా నాకు అర్థమవుతాయి. మొదటి సూత్రం ఏంటంటే ఇది మన భారతదేశంలో ఉన్న మగవారికి అంటే పురుషులకి ఒక వ్యాక్యూమ్ ఉండింది. మనం ఏదైనా పండుగకి ఎక్కడికైనా వెళ్ళాలన్నా, లేకపోతే దేవాలయానికి వెళ్ళాలన్నా, లేకపోతే ఒక పెళ్ళికి వెళ్ళాలన్నా, ఏదైనా సాంప్రదాయబద్ధమైన అకేషన్ ఏదన్నా ఉంటే మనం జనరల్గా పంచ గురించి ఆలోచిస్తూ ఉంటాం. బట్ సరి అయిన పంచ మనకి ఇంతకుముందు దొరికేది కాదు. సో ఆ వ్యాక్యూమ్ని వీరు కేఆర్ నటరాజన్ గారు, దీని ఓనర్ ఎవరైతే ఉన్నారో మేనేజింగ్ డైరెక్టర్ గారు, వారు ఈ వ్యాక్యూమ్ని ఐడెంటిఫై చేశారు. అండ్ ఈజ్ ఎ గ్రేట్ ఎంటర్ప్రినర్. స్వశక్తితో దీన్ని ఎస్టాబ్లిష్ చేసి ఒక ప్యాషన్తో డెడికేషన్తో ఈ షోరూమ్స్ దేశవ్యాప్తంగా ఇప్పుడు స్థాపించారు. ఇప్పుడు కాటన్ కల్చర్ ఆఫ్ ఇండియాని దీని థీమ్గా పెట్టుకున్నారు. ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పురుషులకి ఏ రకంగా ఈ దుస్తులు అనేది ఒక అనుకుంటాను మనకి కల్చరల్ డ్రెస్ కోడ్ అన్నమాట. ఇది మన సంస్కృతికి ఒక డ్రెస్ కోడ్. మన ధోవతి లేకుంటే పంచ. మన తెలుగు రాష్ట్రాల్లో కానీ, లేకపోతే కన్నడ కానీ, తమిళనాడు కానీ, మలయాళం కానీ, ప్రధానంగా దక్షిణ భారతదేశం మొత్తం ఈ ధోవతి అనే సాంప్రదాయం బాగా ఉంది, మనందరికి తెలుసు. అయితే ఈ అవసరం తీర్చడమే కాకుండా ఈ ఇండస్ట్రీ ఏంటంటే ఒక 10 నుంచి 12 వేల చేనేత కుటుంబాలకి వారికి ఉపాధి కలిగిస్తూ ఉంది. 10-12 వేల కుటుంబాలంటే సుమారు ఒక 50,000 మందికి లైవ్లీహుడ్ అంటే ప్రయోజనం చేకూరుస్తూ ఉంది. వీళ్ళ అవుట్లెట్ దేశవ్యాప్తంగా సుమారు 15,000 అవుట్లెట్స్ ఉన్నాయి. ఈ అవుట్లెట్స్ దగ్గరగా వీళ్ళు ఏంటంటే ఇన్హౌస్ ప్రొడక్షన్ చేస్తారు. యార్న్ నుంచి ఫైనల్ ప్రొడక్ట్ వరకు ఇన్హౌస్ ప్రొడక్షన్ చేసి క్వాలిటీ మీద కాంప్రమైజ్ కాలే. అందుకోసమే ఇది ఒక మోస్ట్ పాపులర్ బ్రాండ్ అండ్ ట్రస్టెడ్ బ్రాండ్ ఇన్ ద కంట్రీ. కారణం ఏంటంటే నాణ్యతలో ఎప్పుడు కాంప్రమైజ్ కాలే. సో అటువైపు ఒక అవసరాన్ని తీరుస్తూ, మరోవైపు మన సంస్కృతికి ఒక చిహ్నంగా ఉన్న పంచధోవతిని ప్రమోట్ చేయడం నిజంగా చాలా ఒక గొప్ప విషయంగా నేను భావిస్తాను. అట్లాగే వేలాది కుటుంబాలకి ఇది ఒక ఉపాధి కలిగిస్తూ ఉంది. కాటన్ యొక్క ప్రాధాన్యం నేను చెప్పనక్కర్లే. చాలా కాటన్ అంటేనే చాలా సౌకర్యంగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది. అది అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు మనకు వేసవి కాలంలో ఉన్నాం. కాటన్ బట్టలు వేసుకుంటే చల్లగా ఉంటుంది. శీతకాలంలో వేసుకుంటే అది వెచ్చదనాన్ని ఇస్తుంది. చాలా సౌకర్యంగా ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ. ఉతకడం కానీ ఆరేయడం కానీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, తేలికగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది. చాలా గొప్ప లక్షణాలు ఉన్నది కాటన్. ఈ కాటన్ మన దేశంలో కూడా రైతులు చాలామంది పండిస్తూ ఉన్నారు. ఈ కాటన్ని ప్రమోట్ చేయడం వల్ల ఇండైరెక్ట్గా నేను ఆలోచించేదంటే రైతులు కూడా మంచి ప్రయోజనం కలుగుతుంది. ఒక ధోవతితో మొదలైన వీళ్ళ సామ్రాజ్యం మీకు ఎక్స్పాండ్ అవుతూ ఉంది. అన్ని వయస్కుల వారికి, చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఈ ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఇప్పుడు తయారు చేస్తూ ఉన్నారు. ఈవెన్ శారీస్ కూడా వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. ఈ కాటన్ కూడా అన్ని రకాల కాటన్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. మన 100% ఇండియన్ కాటనే కాకుండా ప్రీమియం కాటన్ ఉంటుంది. పైమా కాటన్ అని, లేకపోతే గీజా కాటన్ అని, లేకపోతే సుబిన్ కాటన్ అని, ఇట్లా రకరకాల ప్రీమియం కాటన్స్ ఉంటాయి. లినెన్ కూడా వాళ్ళు వాడుతూ ఉంటారు. సో ఇవన్నీ కాటన్ వెరైటీస్ అన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. తర్వాత పంచల్లో కూడా ఐ డోంట్ నో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో తెలియదు. కొన్ని వందల వెరైటీస్ ఉన్నాయి. 5,000 కన్నా ఎక్కువ రకాలు పంచల్లో. అంటే ప్రత్యేకమైన అకేషన్స్కి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పంచల్ వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. సో ఇది ఒక మంచి కల్చరల్ డ్రెస్ కోడ్గా బాగా ఉపయోగపడుతుందని నేను భావిస్తూ ఉన్నాను. వాళ్ళ యొక్క షోరూమ్స్ కూడా దేశవ్యాప్తంగా ఉన్నాయి. సుమారు 2,350 షోరూమ్స్ వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు. నిజానికి నాకు అర్థమైనంతవరకు డిమాండ్ చాలా పెరిగిపోయింది.
ఇప్పుడు ఎవరంటే వాళ్ళు ఫ్రాంచైజ్ పెట్టుకుంటే వీళ్ళు ఇవ్వరు. బాగా ఫిల్టర్ చేసి వైబిలిటీ చూసి ఎవరైతే ఈ షోరూమ్ పెడతా ఉన్న వ్యక్తి ఉన్నాడో అతనికి నిజంగా డెడికేటెడ్గా సొంతగా అతను ఈ షోరూమ్ నడుపుతాడా అనేది కూడా బాగా చూస్తారు. ఎందుకంటే ఊరికే డబ్బులంతా మాత్రాన నాకు 5 షోరూమ్లు, నాకు 10 కోట్లు ఉన్నాయి, 20 కోట్లు ఉన్నాయి అంటే వాళ్ళు ఇవ్వరు. అట్లాగా వాళ్ళని ఇంటర్వ్యూ చేసి స్క్రూటినీ చేసి మెటిక్యులస్గా, అందుకోసమే సక్సెస్ అయింది బ్రాండ్. ఒక బ్రాండ్ సక్సెస్ కావాలంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉంది, ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా ఎన్నో దేశాలకు పోతూ ఉంది. వీళ్ళది ఆన్లైన్ బిజినెస్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఎన్నో దేశాల నుంచి ఆన్లైన్ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి వీళ్ళకి, వాటికి కూడా వీళ్ళు సరఫరా చేస్తూ ఉంటారు. డిమాండ్ కంటే ప్రొడక్షన్ తక్కువగా ఉంది ఇప్పుడు, అర్థమైందా? అంటే ఎన్నంటని షోరూమ్లు పెట్టడానికి కూడా అవకాశం లేదు. ప్రొడక్షన్ కూడా ఒక కన్స్ట్రెంట్ ఉంది. ఎందుకంటే ఇన్హౌస్ ప్రొడక్షన్ చేస్తారు, క్వాలిటీ మీద కాంప్రమైజ్ కారు కాబట్టి, రా మెటీరియల్ కూడా అష్యూర్డ్ ఉండాలి కాబట్టి సప్లై ప్రాబ్లం లేకుండా వాళ్ళు, అంటే ఒక షోరూమ్ పెడితే ఎంత ప్రోడక్ట్ కన్జ్యూమ్ అవుతుందని చాలా క్లోజ్గా మానిటర్ చేస్తూ ఉంటుంది. ఇవాళ రేపు మనకి టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఆ సాఫ్ట్వేర్ ద్వారా క్లోజ్గా మానిటరింగ్ చేస్తారు. స్టాక్స్ మూవ్మెంట్ కానీ ఎక్కడ ఏ ఐటమ్ షార్టేజ్ రాకుండా వాళ్ళు ఎన్ష్యూర్ చేసుకుంటున్నారు. కాబట్టి ఈ బ్రాండు ఈరోజు నిల్చుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం భారతీయ సంస్కృతి పరంగా, సాంప్రదాయం పరంగా కూడా ఒక రకంగా మనం ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారితో వారి భాగస్వామ్యం ఉండడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. వారి గురించి మీకు తెలుసో తెలీదో, వారు చాలా గొప్ప రచయిత, కవి, వక్త, వ్యాఖ్యాత. అసలు రచనలు గేయాలు రాస్తారు, వాళ్ళు పద్య రచనలు చేశారు, వచన రచన చేశారు, శతకాలు రాశారు, పొడుపు కథలు రాశారు, సామెతలు రాశారు. కొన్ని వందల రచనలు వారి క్రెడిట్కి వచ్చాయి. వారు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉండి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉండి ఎంతోమంది స్టూడెంట్స్కి గైడ్ చేసి చాలామందికి పిహెచ్డీలు, తర్వాత ఎంఫిల్ కూడా వచ్చాయి వారి ఆధ్వర్యంలో. వారు రిటైర్ అయిన తర్వాత సమాజం కోసే వారి సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అంటే వారిని చూసి నాకు ఏమనిపిస్తుందంటే, భారతీయ సంస్కృతి, సాంప్రదాయం, ఆధ్యాత్మికత, తెలుగు సాహిత్యం, వీటన్నిటికీ నిలువటద్దాం వీరు. వారికి ఎన్నో బిరుదులు, ఎన్నో పురస్కారాలు వచ్చాయి. ఇంకా అతని గురించి చెప్తే చాలా చెప్పాల్సి వస్తుంది. సో అటువంటి గొప్ప మనిషి మన మధ్యలో ఉండడం, వారి చేతి మీదుగా దీపారాధన జరగడం, ఈ రామ్రాజ్ కాటన్ కల్చర్ కూడా ఒక వీరు అదృష్టంగా భావించాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికి కూడా నమస్కారం. స్వస్థాన భాష భేదాలు అనేటటువంటివి మనం చూస్తూ ఉంటాం. స్వస్థాన భాష వికాసం జరగాలి అనేటటువంటిది ఎవరైనా కోరుకుంటాం. స్వస్థాన భాషా వేషం రెండు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ఒక పారమార్థిక జ్ఞానిని విదేశాల నుంచి వచ్చినటువంటి ఒక ఆయన అడిగాడు, ఏమయ్యా మీరందరూ ఇంతింత వెడల్పు ఉన్నటువంటి బట్టలు కట్టుకుంటారు అంటే, ఇక్కడ పంచెలు దోతులు కట్టుకున్నటువంటి దాన్ని ప్రశ్నిస్తూ ఆయన అడిగాడు, ఏదైనా యుద్ధం వచ్చిందనుకోండి మీరు పరిగెత్తలేరు కదా అని అన్నాడు. మేము చూడండి ఎలాంటివి కట్టుకుంటామో, యుద్ధం చేయగలుగుతాం, పరిగెత్తగలుగుతాము అన్నాడు. మా దేశంలో యుద్ధం అనే ఆలోచనే లేదండి మా సంస్కృతిలో అన్నాడు. కాబట్టి మేము కట్టుకునేటటువంటివి మా దేశం యొక్క వాతావరణానికి అనుగుణంగా ఉండేటటువంటి పూర్వకాలం మా పితృపాదులు, మా పూర్వీకులు ఏర్పాటు చేసినటువంటి ఏ విధానం ఉందో దాన్ని అనుసరించి మేము ఈ వస్త్రధారణ చేస్తూ వస్తున్నాము. అందువల్ల ఎండ, వాన వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మేము ఈ నూలు వస్త్రాలను కట్టుకుంటున్నాము. నిర్మాణం చేసుకున్నవి కూడా, సంసిద్ధం చేసుకున్నవి కూడా ఇట్లాంటివి అన్నాడు ఆ గొప్ప పారమార్థిక జ్ఞాని. కాబట్టి అలాంటి వస్త్ర ప్రారంభోత్సవం, వస్త్రశాల ప్రారంభోత్సవం అనేటటువంటిది ఇక్కడ చేసుకోవడం బీరంగూడలో చాలా సంతోషకరమైనటువంటి విషయం. వచ్చినప్పుడు ఏమడిగాడంటే, రామరాజు కాటన్ మావాడు ఇట్లా బీరంగూడలో పెడుతున్నాడు, దానికి నాన్ పొలిటికల్, నాన్ సెలబ్రిటీస్ కాకుండా మనకు ఇనాగ్రేషన్ కావాలని అడిగాడు. ఇదో బిగ్ క్వశ్చన్ పెట్టాడు ఆయన. మరి ఎవరైతే బాగుంటుంది అంటే ఇట్లాంటి ట్రెడిషనల్
అలాంటి వ్యక్తులు దాని గురించి కల్చర్ వాటి గురించి తెలిసిన వాళ్ళు అయితే బాగుంటుంది అనగానే ఇమ్మీడియట్గా నాకు ఇద్దరు సార్లు వీళ్ళు దృష్టిలోకి వచ్చారు. ఎందుకంటే సారు ఎప్పటి నుంచో నేను ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. సారు దాని గురించి ట్రెడిషనల్ సంస్కృతి సంప్రదాయాల గురించి బాగా తెలిసినవారు. సార్ కూడా చూసి అట్లా ఉంది. వీళ్ళ నాన్న వాళ్ళ ఆర్య సమాజ్లో చాలా సేవా కార్యక్రమాలు చేసి జీవితాంతము త్యాగం చేసిన వ్యక్తులు అనమాట. సో వీళ్ళిద్దరూ వచ్చారు. సార్ అడగానే చెప్పాను, సార్ వారిని ఇనాగ్రేషన్ సార్ వారిని దీపం వెలిగించడానికి చాలా బాగుంటుందని చెప్పాను. సార్ని ఫోన్ చేసి అడగగానే క్షణంలో యాక్సెప్ట్ చేశారు. సార్ కూడా కొంచెం నేను ఫోన్ చేశాను, కానీ సార్ బిజీలో ఉండి తర్వాత వెంకటరెడ్డి గారిని పరిచయం చేయండి, సార్ బాగుంటుందని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా అట్లీస్ట్ ట్రెడిషనల్ కల్చర్ తెలిసిన వాళ్ళు ఇలాంటి ఇనాగ్రేషన్ రావడం చాలా సంతోషకరమైన విషయము. ఇది రావడం జరిగింది. అప్పుడే చూశాను అక్కడ. బట్ ఇదంతా పెద్దది కాదు అని ఇక్కడ ఎట్లా ఉంటుంది అనేది ఒక్క మల్లికార్జున స్వామి టెంపుల్, బ్రహ్మరంభిక మల్లికార్జున టెంపుల్ చాలా ఉంది ఈ ఏరియాలో తెలుసు. బట్ ఎట్లా ఉంటుంది కంటే ఎక్కువ రష్ ఉన్న కమర్షియల్ సెంటర్ కాబట్టి 100% దీన్ని అనుమానం లేకుండా సక్సెస్ అయిద్దని అప్పుడే బ్రహ్మరంభగా మల్లికార్జున స్వామి ఆశీర్వాదం ఉంటుంది. అంటే ఎక్కువ దాన్ని కాటన్ నుంచి బట్టలు తయారు చేయడానికి అమోఘమైన శక్తి వనరు మానవ వనరులు ఉన్న దేశము. దానికంటే ఎక్కువ దాన్ని యూజ్ చేసుకోవడానికి అవసరమైన ఉన్న దేశం కాబట్టి దీంట్లో సక్సెస్ కావడానికి రామరాజ్ కాటన్ వాళ్ళు కమర్షియల్ కల్చర్ రెండుకి వాళ్ళు పూర్తిగా అండర్స్టాండ్ చేసుకొని ఈ స్ప్రెడ్ త్రూఅవుట్ కంట్రీలో ఈ కల్చర్ ఈ రామరాజ్ కాటన్ బాగా స్ప్రెడ్ చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. Surprised, Parthasarathy sir was telling what is actually happening in Ramaraj, everything he knows. So he is very much aware what is Ramaraj is doing. And thank you so much sir for understanding so thing. And of course what సార్ ఎట్లా చెప్పారని అంటే మంచిగా రామరాజ్ ఏమి ప్లాన్ చేస్తున్నామో అది కరెక్ట్గా చెప్పారు. మనకు అదే ఇంట్రెస్ట్ ఉండేది, మనం అట్లే ప్లాన్ చేస్తున్నాము. మేము అన్ని భారతీయ సంస్కృతి సంస్కారం కళాచారంని అదిని అటాచ్ చేసుకునే మన ప్రోడక్ట్స్ అన్నీ రెడీ చేస్తున్నాము. అన్ని కాటన్ ఐటమ్స్ ఉన్నాయి. జీరో బర్త్ బేబీ నుంచి సీనియర్ సిటిజన్ వరకు మన దగ్గర అన్ని రేంజెస్లు ఉన్నాయి. అన్ని ఒకేషన్కు సార్ చెప్పిన తర్వాత అన్ని ఒకేషన్లు గృహప్రవేశం ఉన్ని, వెడ్డింగ్ ఉన్ని, ఎనీ ఒకేషన్ మన ప్రోడక్ట్ అక్కడ ఉంటుంది. సో దాన్ని ఆ కళాచారం సంస్కృతిని మనసులో పెట్టుకునే మేము ఈ ప్రోడక్ట్న ప్రమోట్ చేస్తున్నాము. ఓన్లీ సార్ చెప్పిన తర్వాత కమర్షియల్గా మనం ఓన్లీ ఇంట్రెస్ట్ లేదు, మనకి కల్చర్ ప్రమోట్ చేయాలా. మన చైర్మన్ చెప్పేది అదే కల్చర్ ప్రమోట్ చేయాలా. మన కల్చర్ ఏముంది అనేది విశ్వకి గుర్తుపెట్టాలా. ఇప్పుడు కూడా మన చైర్మన్ ధోతీలనే అన్ని వరల్డ్ తిరుగుతారు. ధోతీ తర్వాత వేరేం వాళ్ళు వేయరు. అన్ని రామరాజ్ స్టాఫ్ కూడా చూడండి మేము ధోతీలో వేసుకున్నారు. అన్ని ధోతిని ప్రమోట్ చేయాలా, ధోతికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలా అని మేము చాలా కష్టం పెడుతున్నాము. అన్ని గణ్యవతిలో వచ్చేసి ఇక్కడ రీనగరేషన్ చేసి ఈ శుభముహూర్తాల మేము బీరాంగూడ నివాసులు అన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, వచ్చి అంగడిన ప్రమోట్ చేసి పర్చేస్ చేసి సక్సెస్ చేయాలని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వారు పిలవగానే అడగగానే వారికి అదేవిధంగా దీపారారెడ్డి గారు మిగతా అందరికీ కూడా మిత్రులు చూడడానికి కాటన్ ధోతి కాటన్ పూజలందరికీ మనం ఇదే ఇస్తాం సార్. మన అదే ఇవ్వండి, నాకు ఒక పట్టు